నోటు మాట పడిపోయింది, ఎందుకు కంటి చూపు పడిపోయింది, ఎందుకు జరిగాయి చెప్పమంటావా? చెప్తాను వాళ్ళకి. మా ఇల్లు చూసావా? చూసా కదా. మా ఇంటికి చుట్టూ ఉంది ప్రహరీ గోడ కదా. ఆ గోడగా అనుకుంటే ఏటపాలుగా ఉంది కొబ్బరి చెట్టు, హైబ్రిడ్ చెట్టు. చెట్టు నిండా బండలా హైబ్రిడ్ చెట్టు. లక్ష్మి ఎంతకో బాగున్నాం. చెట్టు నిండా బండలా కానీ రెండే ఉన్నాయి. అదిగో అంటే మొన్న టీవీలో వార్త విన్నాను, తుఫాను వస్తుంది, గంటకి 60-70 కిలోమీటర్ వేగంతో గాలి వేస్తుందని చెప్పారా? మరి ఆ గాలి చెట్టు బరువు ఇరిగిపోతున్నా, అందుకని మొత్తం దించేసి దిష్టి తగలకన్నా ఇలా దొరుకుతాం. అయితే ఒక రోజుని ఇలాగ పోకరం ఆడి ఇంటికెళ్ళి పడుకున్నాను. 12 గంటల అవుతుంది. మంచిగా దుఃఖంలో ఉన్నాను. పోయింది కరెంటు. ఎప్పుడు కరెంట్ పోయిందో నాకు గాలి నిద్ర పట్టదు. బయటకు వచ్చాను. ఎక్కడ నేరుందా, ఎక్కడ గాలి వేస్తుందా అది ప్రహరీ గోడ చుట్టూ తిరిగాను. గోడకి చెట్టుకి మధ్యలో నీడ ఉంది, చల్ల గాలి వస్తుంది. మంచం బంతో వేసుకొని హాయి తొంగన్నా. నేను తొంగన్నంటే పడుకోవడం అన్నా తొంగడం రెండు ఒకటి కాదు. తొంగడం అంటే వేరు, పడుకోవడం అంటే వేరు. తేడా ఉంది. తొంగడం అంటే ఎత్తకల్లానా, పడుకోవడం అంటే బొమ్మల్లానా. నీకు అర్థమలేదా? నీకు క్లియర్గా అర్థమైపోతుంది. నువ్వు పని చెయ్యు, నువ్వు తొమ్మురా, నువ్వు పడుకుంటూ పోతున్నా. నీ భాషలోకి వచ్చేస్తాను. అర్థమైపోయింది. నీకు సైకిల్ నొప్పుకోలేను. అప్పుడు ఆవిడ సైకిల్ చేస్తాను. కొన్ని భాషలోకి వచ్చేస్తాను. హాయి పడుకున్నా, మంచిగా దుఃఖం ఉన్నాను. అదే టైంలోను మా పక్కింటి ఆవిడ కూర బొండం కావాలేమో, మీ పక్కింటి ఆవిడ కొబ్బరి బండ అవసరం పడిందేమో నన్ను వచ్చి లేపుదాం అనుకున్నాను. అతను ఎందుకు లేపడము, పోకున్నాడు, వచ్చి పడుకున్నాడు, మళ్ళీ పోకరం పోతాడు. అతను ఇద్దరు పోతే నీకు నేనే తీసుకున్నాను. అమ్మ చెల్లి ఎక్కడ ఇచ్చింది, భార్య కూడా ఎక్కింది. ఇలా గోడమ్మడు వచ్చింది, ఇలా గోడమ్మడు వచ్చింది. గోడ మీద ఒక్కాలు, చెట్టు మీద ఒక్కాలు వేసింది. నేను ఎక్కడ పడుకున్నా, ఈ గోడకి చెట్టుకి మధ్యలో మంచం వేసుకొని నేను పడుకో. గోడకి చెట్టుకి మధ్యలో మంచం వేసుకొని నేను పడుకోను. ఈవిడేం గోడ మీద ఒక్కాలు, చెట్టు మీద ఒక్కాలు వేసి బొండాన్ని తెంపేస్తాం. ఈ బొండాన్ని తెంపినప్పుడు ఆ పక్క చిన్న పింజి దిగిపోయి నా మీద పడ్డది. ఎప్పుడైనా పడ్డదో అమ్మో ఎవరిని పట్టి నీకు చూసేలాగా. అమ్మ కంటి మీద చెప్పపడలేదు, కోటమ్మడు మాట్లాడలేదు. అందుకే మీ ఆడవారు ఎక్కితే మామూలు ఎక్కకండి, కులిపేట వేసుకొని ఎక్కకండి, కిందగా గుట్టుతో జడుచుకొని చచ్చిపో. మీ ఆడవారు చెట్టు ఎక్కితే మామూలుగా ఎక్కకండి, చెట్టు ఎక్కితే మామూలుగా కులిపేట వేసుకొని చెట్టు ఎక్కండి.
లేకపోతే గుంటలు దర్శనం తెచ్చిపోతాం. అదే చచ్చిపోయి ఒకసారి చూడాలి నా గుండు కట్టింది కాబట్టి ధైర్యవంతుడు కాబట్టి బతికి పట్టుకెట్టాను. కాదు నీ సర్వీస్ అయిపోయింది కనుక నువ్వు ఓల్డ్ అయిపోయావు కనుక నీ గుండె కాస్త వీక్ అయిపోయింది కనుక నీకు జడుపు పడుతుంది ఆ సీన్ చూస్తే. అదే ఇట్లాంటి అబ్బాయిలు అనుకో, అదే మన రమేష్ గారికి ఆ ఛాన్స్ దొరికింది అనుకో వదులుతారు అనుకున్నావా? ఏంటి అది నువ్వు వీక్ బాడీ కనుక తట్టుగా రాకపోయింది అంతే. అట్లా అదే మీ క్యాంటర్కి వస్తే ఆకాశం వదులుతారేంటి? చెట్టు నుండి పండుగ రావాల్సిందే అంతే. రెడీ అయిపోద్ది గుండు 200 నాన్నమత లేకుండా చెట్టెక్క ఆడదానికి అంటూ భూలక్ష్మీదేవి చెట్టు చుట్టబెట్టి కరవబడి నాగరాజు. అప్పుడు భూలక్ష్మీదేవి నాగరాజుని ఏ విధంగా ప్రార్థిస్తుందంటే Rama
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా